వచ్చే వారం మర్చిపోవద్దు. రైట్ జుట్టోడా. ఆ గుడ్లగూపాయి అమ్మాయి ఎవరు? చెల్లెలు. ఎవరికి? వీడికి. హలో. నీ పేరేంటి? గీతాంజలి. చాలు, ఇంకా ఎంతసేపు ఇక్కడే కూర్చుంటావు? మిమ్మల్ని నేను ఆ రోజు సందు చివరిలో మీకు గుర్తులేదా? ఇప్పుడు గుర్తొచ్చారు. మీరేంటి ఇక్కడ? నేను ఈ కంపెనీలో ఆల్ ఇన్ ఆల్. అయితే తనకి జాబ్ కన్ఫర్మేగా? ఇది మా అమ్మకి కోడలు గీతు, గీతాంజలి. జాబ్ ఎందుకు ఉండదు? షీఈ్ హైలీ టాలెంటెడ్. మేమిద్దరం ఇప్పుడే తన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. రేపే వచ్చి జాయిన్ అవుతావు కదమ్మా? కింద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో, నేను రేపు కాల్ చేస్తాను. సరే సార్. బతికిపోయాను రా దేవుడా. థ్యాంక్స్. థ్యాంక్సా? ఎందుకు? ఈ జాబ్ నాకు ఖచ్చితంగా దొరకదని నేను అనుకున్నాను. ఇలా ప్రార్థన చేయడం వల్ల నీకు ఈ ఉద్యోగం దొరకలేదు. నాకు అతనికి ఉన్న బంధం అలాంటిది. నేను చెప్పినట్టు చేయగలరా? నీకు ఎంత ధైర్యం? మీరు చెప్పినట్టే చేస్తాను. భయపడకు. అయితే రేపే ఇల్లు ఖాళీ చేసి తాళం వరదరాజు గారికి ఇచ్చేయి. ప్లీజ్ నన్ను చేయద్దు. విల్లు Will you marry me? నేను కాదు, వాడు. Will you marry me? కుదరదు. ఈ ఉద్యోగం ఖచ్చితంగా నాకు దొరకదనుకునే నేను మీతో అలా మాట్లాడాను. ముందు మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వు, అప్పుడు ఆలోచిస్తాను. ఇదేవి హిందీ సినిమా కాదు కదా, ఒక రౌడీ హీరోని హీరోయిన్ ప్రేమించడానికి. జీవితంలో ఇంగ్లీష్ సినిమాలనే చూడని జుట్టోడు ఈ ఒక్క రోజు కోసం 100 సినిమాలు చూశాడు. అయినా వాడి కోరిక తీరలేదు. అనుకున్నదొకటి, అయ్యిందొక్కటి. మీ దగ్గర స్టఫ్ ఉందా? మీ దగ్గర స్టఫ్ ఉందా అని అడుగుతున్నాడు. ఎంత? 1000 రూపాయ, 1000 రూపీస్ ఓన్లీ.
ఈ బ్యాగ్ లో ఉన్నది మొత్తం 10,000 రూపాయలు. నువ్వు ఇంత దానికి 1000 రూపాయలు అడుగుతున్నావు? 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు. పరా. రాము, వీడు కొడుతున్నాడు, కాపాడు. నువ్వు ఈ పబ్బులో ఉన్నావని తెలిసే ఇక్కడికి వచ్చావురా. అర్థమైందరా? ఇలా చూడు, నేను చేసింది పెద్ద తప్పేది నాకు తెలుసు. అదేం పర్లేదురా. అందుకే కదా ఇప్పుడు మేము నీకు ఇచ్చే శిక్ష. ఇక నేను వెళ్ళిరానారా వెళ్ళని మేము ఏదో ఊరికి జోక్ చేసాం రా. భయపడతాం. అసలు నేను ఇక్కడున్నానని ఎలా కనిపెట్టారు? ఎలాగంటే కోహినూర్ లీల వల్ల. ఒక చిన్న తప్పు చేసినా గానీ మీరందరూ తనని వదిలిపెట్టలేదు కదూ. నమ్మక ద్రోహం చేస్తే ఇలాగే ఉంటుందిరా శిక్ష. ఎవ్వరూ తప్పించుకోలేరు. అత్తయ్య, ఇదిగో హరిబా వచ్చేసారు. ఏంటి వచ్చి అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి బావా. బావగారు, టీ తీసుకోండి. టక్కని తాగేయండి, టైర్నెస్ అంతా పోతుంది. చాలా? ఇంకొక కప్పు కూడా తీసుకురానా? చాలు చాలు. మన ఇంటికి మనం వెళ్ళిపోతాం హరి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరో ఒకరు వివరంగా చెప్పండి. నేను చెప్తాను. నీకు తెలుసు కదా అల్లుడు, నేను నీ ఫైనాన్స్ కంపెనీలో 6 లక్షల హౌస్ లోన్ తీసుకున్న విషయం. అది ఇప్పుడు పిల్లల మీద పిల్లలు పెట్టి 10 లక్షలు అయిపోయిందయ్యా. నీ ఫ్రెండ్ ఉన్నాడే జోపాలోడు, వాడు చెప్పబట్టే నువ్వు మేనేజర్ అనుకుని డబ్బు కట్టలేదు. జుట్టోడా? ఈ విషయం నాకు తెలియదు మావయ్య. ఇప్పుడు తెలిసింది కదా. మీరు దిగులు పడకండి మావయ్య, దానికి కావాల్సింది నేను చేస్తాను. నేను అప్పుడే చెప్పాను కదా సుమతి, అల్లుడికి ఏమి తెలియదని. అంతేగా అంతేగా. ఎలాగైనా తీర్చేస్తావు కదా అల్లుడు. ఎలాగో అల్లుడు లోన్ తీర్చేస్తానని చెప్పినప్పటికీ మనం ఆఫీస్కి వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. దీనికి నేనెందుకు రావాలి? ఓ అదా, ఆటోకి 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటున్నావా? అంతా నీ భవిష్యత్తు కోసమే నా తపనంతా. నువ్వు కూడా ఆఫీసులో విషయాలను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అర్థమైందా అమ్మా? ఇక్కడ బాబు, ఇక్కడ ఎంతైంది అయ్యా? 100. తీసుకో రా అమ్మా. అమ్మాయి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మేనేజర్ లేరా? అపాయింట్మెంట్ ఉందా? అయ్యో, నేను మేనేజర్ మేనమావని, నాకెందుకు అపాయింట్మెంట్? సార్ రావడానికి 12 గంటలు అవుతుంది, మీరు వెయిట్ చేయండి. అలాగే వెయిట్ చేస్తాను. రా అమ్మా.
సార్ వచ్చేసారు. ఓహో, ఓహో. చూడరుడు, చాలా సేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానయ్యా. సారీ మామయ్య, నా ఫ్లైట్ కొంచెం లేట్ అయింది. ఓ. మీరు వెళ్ళి లోపలికి వచ్చి. ఓహో. ఎనిమిదో క్లాస్లో ఫెయిల్ అయితే ఐఏఎస్ రాయడం కుదరదని అమ్మ చెప్పింది. నీకు రాబోయే భర్త మంచి ఉద్యోగస్తుడై ఉండాలని చెప్పావు కదా, అందుకే ఈ కంపెనీలో షేర్స్ కొనిపెట్టాను. ఇప్పుడు నాకు నెలకి 10 లక్షలు శాలరీ వస్తుంది. ఇప్పుడు హిందీ సినిమాలో లాగా హీరోయిన్ రౌడీ హీరోని ఇష్టపడుతుందా? ఈరోజు బ్యాంకులో బ్యాండు మ్యూజిక్ ఉండుంటే నా సమాధానం ఆ రోజులా ఉండేది కాదు.